మా రీల్స్ చూస్తా ఉన్నా. సంజన ఏదో రీల్ పెట్టుకుంది బుడ్డి. పొద్దు నుంచి చూద్దాం అంటే కుదరలా. ఒడ్డుపిల్ల వీడియో స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు చూసాను, బాగుంది. సంజన వాళ్ళు నిన్న కాలేజ్కి వెళ్ళి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కదా, వాళ్ళు ఏదో ఈవెంట్ చేస్తా ఉంటే దానికోసము ప్రమోషనల్ రీల్స్ అన్ని చేసుకుంటున్నారు వాళ్ళే. నిన్న పని కట్టుకొని వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళి రీల్స్ చేసుకొచ్చింది. ప్రమోషనల్ అంటే ఇట్లా జనాలు మీరు వచ్చి టికెట్లు కొనండి అని చెప్పడానికి రీల్స్ చేసుకుంటా ఉన్నారు. పోయిన సంవత్సరం మేము చేసాం రెసిపీస్ కూడా వాళ్ళ ఈవెంట్ కి చేసినా. అప్పుడు మ్యాంగోది అప్పుడే కదా మ్యాంగో ఫ్రూట్స్ కట్ స్వీట్ అది పెట్టాం, బాగానే అందరికి నచ్చింది. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి. సంజన ఏమో బిజీగా ఉంది, ఈరోజు వర్క్ చాలా ఉందనింది. అండ్ తిను మా మమ్మీ. సో ఈరోజు అయితే మేము మండే కాబట్టి ఒక రెసిపీ చూపిస్తున్నాం. ఈరోజు సండేనే, మండే ఫిల్మ్ చేసుకున్నాం. ఈరోజు మాకు సండే, బట్ మీ అందరికి ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు మండే వచ్చింది కాబట్టి ఏం చేయాలి మమ్మీ? ఈరోజు పులావ్ చేస్తున్నాను, వెజిటేబుల్ పులావ్. సో ఇది కొంచెం ఫేమస్ అయింది చేయటంలో నాకు నేనే, ఎందుకంటే 2 కూరలు చేసే పని ఉండదు కదా, అది చేసి పెడితే. మమ్మీ ఏంటంటే ఇది ఆల్ ఇన్ వన్ లాగా పెరుగు ఇట్లా రాయితాతో అది తినేయచ్చు, అప్పుడు కర్రీ చేసిన పని ఉండదు కానీ అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్ తింటామని. ఒక కుక్కర్ లో పని అయిపోద్ది, వన్ పాట్ లో అయిపోద్ది. సో మేము యాక్చువల్లీ నిన్న ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళొచ్చాం, మేము ముగ్గురు, నేను మమ్మీ డాడీ. అండ్ అక్కడేమో కొన్ని వెజిటబుల్స్ అన్ని తెచ్చుకున్నాం. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఈరోజు చేసుకుందాం అనుకొని. తెమ్మంటావా? ప్యాంట్రీలో చాలా బుడ్డి ఓపెన్ చేయి ఫస్ట్. ఆనియన్స్, నిన్న వంకాయ టమాటా కూర చేశాను నిన్న ఈవినింగ్. అవును, చేస్తే ఒక ఆనియన్ ఎక్స్ట్రా కట్ చేస్తే దాంట్లో పెట్టాను, అది తీసుకురా. ఓకే. దాని తర్వాత ఇంకొక ఆనియన్, క్యాలిఫ్లవర్, 2 క్యాలిఫ్లవర్లు తెచ్చుకున్నాం, 2 రోజులు వస్తుంది అని. జింజర్ ఇంకా కావాలి బిర్యానీ చాలా బాగా. ఇక టేస్టే అదే కదా బుడ్డి, ఇది హోల్ గార్లిక్ కావాలి, జింజర్ తీసుకురా. బుడ్డి నువ్వు వంట చేస్తే అది పులావ్ అవ్వదు, వైట్ రైస్ వెజిటబుల్స్ కుక్ చేసి పెడతావు స్టీమ్ చేసి, అట్లా ఉంది. మసాలా లేకుండా జింజర్ వేయకుండా నేను అన్ని మైల్డ్ గా కరెక్ట్ గా చేస్తా. ఇదిగో నేను తయారంట మమ్మీ. గుడ్డు కాదు, నో మమ్మీ తిన్నాను. బుడ్డి తినేది తింటారు, చేపించుకుంటారు, మళ్ళీ తిన్నాము. తినేది నిన్న అంత కష్టపడి అన్ని చేసి వచ్చినా కూడా ఇంటికి వచ్చి నేను దీనికంటే ఎక్కువ పని చేశాను నిన్న కాజీలో. కలిపావా అడి తిప్పి. దాని తర్వాత ఇంకొకటి ఏంది, పొద్దున ఏం పాప కష్టపడి ఏం టిఫిన్ చేశావు నువ్వు? ఏం దోశలు వేసుకుంటున్నా, అమ్మ కావాల్సిన అన్ని చేసుకునేది. నాకేమో దోశలు వేయాల్సి వచ్చిద్దేమో అని సరే బుట్టి నేను రెడీ అయ్యి వస్తానని వెళ్ళింది. నేనేమో ఇట్లా కూర్చోను టిఫిన్ తినకుండా. అప్పుడు ఐస్ క్రీమ్ రోజు తిన్నాను, వీడియోలో కూడా చెప్పావు 10 సార్లు. రోజు తిన్నాను కానీ ఈరోజు తినాలనిపించింది, నువ్వు పెట్టలేదు. కానీ ఎందుకు అట్లా కొడుతున్నాము? మమ్మల్ని కొట్టినట్టు దాన్ని కొట్టుకోవద్దు. చిన్నప్పుడు మొన్న చెప్పా కదా వీడియోలో, చిన్నప్పుడు చేయలేదు, చేసింటే బాగుండేవాళ్ళు చక్కగా. అబ్బా, రాత్రి పెద్ద పిల్ల ఏం చేసింది తెలుసా బుడ్డి? సోఫాలో పడుకుంది, వచ్చి కాసేపు మాకు చూపించింది రీల్స్ అయ్యి, నువ్వు ఉన్నావుగా, ఇంకా పడుకుంది అనమాట. ఏమన్నా తిన్నానంటే వద్దు, ఫుల్ గా ఉంది, నాకు అసలు ఏం వద్దు అనింది. నిన్న చెర్రీ టమాటాలు తెచ్చామని చెప్పాను. అప్పుడు ఏమైంది, పిజ్జా తీసుకుందాం అంటుంది. అవును, పిజ్జా తీసుకోవాలి. సరే నేను అన్న ఏదన్నా తిన్నానా, కూర ఉంది లేకపోతే ఇట్లా బ్రెడ్ అన్న ఏదో ఒకటి అంటే వద్దనింది. సరే వాటర్ మెలన్ తింటావా అంటే తింటానంది. తీసుకుపోయి గిన్నె ఇచ్చాను, ఇంకంతే గిన్నె 4 కిలో ఉన్నాయి, నిద్రపోతుంది. ఇంక నేను మళ్ళా పోయి ఒక ముక్క పెడితే అట్లా 10 ముక్కలు తినింది, నిద్రపోతా. సేమ్ అది బిజుబాయ్ స్టోరీ లాగా ఉంటుంది. తినేది బుడ్డి రాత్రి, నిజంగానే మేము అదే అనుకున్నాం. మమ్మీకి 2 బ్రదర్స్ ఉంటారు, ఒక బ్రదర్ అంతే అనమాట. చిన్నప్పుడు నిద్రపోతా అంటే ఏది నోట్లో పెట్టినా తినేసేవాడు అంటే నిద్రపోతుంటేనే. అవును, తాతయ్య తెచ్చి పెడితే నిద్రపోతుంటే తినేసి గమ్ముగా అట్లానే కొడుకునేవాడు తింటారు. ఈ అమ్మాయి సంజన కూడా సేమ్ డిటో. బుడ్డి నేను గార్లిక్ కట్ చేసే లోపల నువ్వు వెళ్ళి రైస్ ఉంది కదా, నీ 2 కప్స్ కాదు నా 2 కప్స్ పెట్టు, నీ పుణ్యం ఉంటుంది. ఏదైనా కామన్ సెన్స్ ఉండి మెజర్మెంట్ తెలిసిన వాళ్ళు 2 కప్స్ అంటే ఆ పెద్ద కప్ లో 2 పై వరకు వచ్చేలాగా. అట్లా కాదు, అంతే మమ్మీ, అట్లానే వేయాలి మెజర్మెంట్స్. నువ్వు అమ్మ అందుకని బేకింగ్ చేయకూడదు ఎప్పుడు తన లైఫ్ లో. 2 కప్స్ అంటే దాని 5 వరకు వేసింది, అట్లా కాదు, నీకు ఈవెన్ అవుట్ గా వేయాలి. మమ్మీ లోపల ఆనియన్స్ వరకు హాఫ్ లో కట్ చేసి వాటర్ వేసింది. అండ్ ఈవెన్ మేము పొటాటోస్ ఫార్మర్స్ మార్కెట్ లో నుంచి తెచ్చి యాక్చువల్లీ లాస్ట్ వీక్ తెచ్చాం, కానీ అయినా బాగానే ఫ్రెష్గా ఉన్నాయి. సగం వేస్తాను బుడ్డి, కాలిఫ్లవర్ సరిపోయింది. ఓకే, సో 2 కప్స్కి ఒక హాఫ్ ఫ్లోర్ అయితే
హాఫ్ వేస్తే మీకు బాగుంటది. మనం ఇంకా కూర ఏం చేయట్లే కదా, రైతా తోడు తినచ్చు. ఈ ఆనియన్స్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకో నువ్వు. అది నేను చేసేస్తాను, వదిలేసి లేకపోతే ఫీలింగ్ ఇది అయిపోయినాక నాకు ఎందుకు మా మొత్తం పని ఆచారం చేయించి నువ్వు ఓడకి చెయ్యేసి నేను మొత్తం చేస్తాను అన్నిటి. అంతే, నేను చెయ్యేసి అనేది ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటే అయిపోతున్నాను. అందుకు ఒకసారి చూపించి ఎప్పుడైనా ఇట్లా బిర్యానీస్ లేకపోతే పులావ్స్ అట్లా వాటిలో పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 కట్ చేసేస్తా. పడతాయి ఊరికే ఎన్నో అవ్వవు కదా వేస్తే. వెజిటబుల్స్ ఆన్ చేసి కొంచెం లోలో పెట్టుకో, నువ్వు అన్ని అటు ఇటు తిరిగి మనం మాట్లాడి చేసానికి మాడిపోతాయి. నాకు తెలిసిన మసాలాల వరకు తీస్తాను, నేనేమే వేస్తాము నాకు గుర్తున్న వరకు. ఇలాచీ, క్లోవ్స్, ఫైనల్ సీడ్స్ కొంచెం ఇవి. వేస్తావా? ఫైనల్ వేస్తావా బిర్యానీలో పొలావులో బిర్యానీలో దేంట్లైనా ఫైనల్ సీడ్స్ వేయబుద్ది. ఏమా ఇవి ఏంటి ఏదో ఇది నాకు గుర్తుంది తింటాము. ఇది స్టార్ ఆనెస్ కూడా వేస్తాము. అదే ఇది స్టార్ ఆనెస్. అండ్ దెన్ బిర్యానీ లీఫ్ తీసా అంతే. నాకు గుర్తుంది షాజీరా నెయ్యేమంటా బటర్ వేయండి. నేను యాక్చువల్గా 3 cups కి 1 cup వేస్తాను కదా బటర్ స్టిక్. 1 వేస్తాను 3 cups మెజర్మెంట్ ప్రకారం. అయితే ఇప్పుడు 2 cups కదా చేస్తుంది. సో 3/4 దాంట్లో ఉందా? సో కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తాము దీంట్లో, ఎందుకంటే టేస్టీగా ఉంటుందని. ఉడ్డి సరే చేసుకో, ఎంజాయ్. అసలు ఇంత పెద్ద గిన్నె తీసి మళ్ళీ దానికి గందరగోళం చేస్తున్నావు. నువ్వు సరిగ్గా కట్ చేయలేదు. స్టార్ ఆనెస్ ఒకటే 2 కప్పులు ఉన్నాయి కదా, అంటే ఇది పీసెస్ బ్రేక్ అయ్యింది. అయితే ఒక 4 సో 2 cups ఉంది కదా, ఇట్లా వేసా. ఇదేంటిదో పేరు ఇలాచి అంటారు అనుకుంటాను. ఇది బడి ఇలాచి. సో ఇది 1-2 వేయాలా? 2 కప్పుకి ఒకటి వేయాలి. కప్పుకి ఒకటి లెక్కనే. స్మెల్ డిఫరెంట్ కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏమో క్లోవ్స్ ఫస్ట్ ఎయిడ్ని అవ్వకుండా 2 వేయి మళ్ళీ తొందరగా. సరే క్లోవ్స్ ఎన్ని వేయాలి? ఒక 8 కప్ 4. నువ్వు వేసిన కప్పు 4. అవర్ వేసిన కప్ కైనా 4. ఏమో కాదు మమ్, ఎన్ని వేయాలి? కప్ 3. అవి కూడా 4 వేసి సరిపోతుంది. 4 వేసావా? ఎస్. సినిమంది ఒక పెద్ద స్టిక్ వేయచ్చా? 2 ఒకటి పెద్దది అయితే హాఫ్ బ్రేక్ చేసేసి, అవి వేరే దాంట్లో ఉన్నాయి. పెద్ద దాంట్లో సీసాలు చిన్నది కదా, వేరే దాంట్లో. ఇది నీ డైలీ యూస్ సినిమన్ స్టిక్. 2 వేయాలమ్మా? అది హాఫ్ బ్రేక్ చేసేనా? చాలు, ఒకటి చాలు. ఒకటి వేస్తున్నాను ఆల్రెడీ, చాలా. మొత్తం వేసావా? హాఫ్ వేసింది. ఏం అంత కన్ఫ్యూజ్ అవుతున్నావు? సినిమా దగ్గర కూడా వేసేసి అంత మంచి పని చేసా. ఇది డైలీకేమో ఒక 4 వేస్తా అంతే. సో షాజీరా కూడా కొంచెం వేస్తున్నా, ఇంత ఒక 1 స్పూన్. నేను కానీ కరెక్ట్ టైంకి రాకపోయింటే బిర్యానీ మాడబెట్టాను. పలావ్ బిర్యానీ కాదు, పలావ్ ఏదైనా ఏం లేదు. బిర్యానీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బిర్యానీ అయితే మనం కర్రీ సపరేట్గా చేసి అది పెట్టి దానిపై రైస్ వేయడం అదనమాట. పలావ్ అంటేనో అన్ని కలిపేసుకోవడం అంతే. పలావ్ 1 pot అంతే. కలుపుతా ఉంది కానీ అది ఏమవుతుందో చూసుకోవట్లా. నేను లోపల పొటాటోస్ కట్ చేస్తున్నాను. ఏం మమ్మీ దీంట్లో ఒక ముక్క కాలీఫ్లవర్ కూడా వేసావు. పడిందా? చూడండి అమ్మ, అంత ఫాస్ట్గా వేసాను పని. చూడండి అంత బాగా చేసింది. సో కాలీఫ్లవర్ కూడా కొంచెం ఈ సైజ్ పీసుల్లో కట్ చేసుకోవాలి. మీరు మా రెసిపీస్ అన్ని ఫాలో అవుతున్నారు అనుకోండి, మోస్ట్లీ సాల్ట్ వేయట్లేదు మేము గమనిస్తే, చివర్లో వేస్తున్నాం. ఇలా వేస్తే డబుల్ సాల్ట్ వేస్తాం ఆల్మోస్ట్.
దీంట్లో వేస్తాం ఆనియన్స్ పిలిచేస్తాయి. అవును, చాలా సాల్ట్ పడి మళ్ళీ సరిపోలేదని అనిపిస్తుంది చివరిలో మనకి. బుడ్డి ఇది రాయితాలోకి ఆనియన్ తీసేసి వాటర్ వేసి పెట్టేస్తా. ఓకే, రాయితాలో ఏమో మేము ఆనియన్ ఇద్దామంటామా, కీరా అండ్ చిల్లీస్ ఇక్కడే ఉన్నాయి, కొత్తిమీర. మళ్ళీ కళ్ళు మండుతున్నాయి బుడ్డి. ఈ ఆనియన్స్కి ఎందుకు అంత పవర్? ఇవ్వండి ఇలాంటివి డౌట్ వేస్తుంది నాకు. చాలా మంచి ఆనియన్, ఎక్కువ పవర్ఫుల్ ఉంది. నా ఫేవరెట్ ఆనియన్స్ అయ్యి. చాయ్కి పేరు ఇక్కడ నుంచి ఆనియన్ మా ఇంట్లో. ఆనియనా? సరే, రెడ్ ఆనియన్ అవుతాయి అన్నిటికంటే ఎక్స్పెన్సివ్. కరెక్ట్, రెడ్ ఆనియన్ పవర్ఫుల్ కాకూడదు. కట్ చేసామా లేదో వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. అందుకనే మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రావు, కానీ ఇంకా టైం లేదు కదా, అందుకని. బుడ్డి కాదు ఆనియన్ అనిపిస్తాం ఇంక నుంచి. నేను ఆనియన్ అయితే నువ్వు ఆనియన్ మమ్మీగా, నువ్వు కూడా ఆనియన్ మా ఇంట్లో. అది చిన్నపిల్లలు అప్పుడు ఆనియన్ మమ్మీ, పెద్ద నాకు ఇంకేం ఉండదు. ఎవరు ఇండివిజువాలిటీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మమ్మీలు చెప్తారే ఏంది. ఇప్పుడు నన్ను ఎవరైనా నా మమ్మీ అని ఎవరైనా చెప్తున్నాను నేను గమ్ముకుంటున్నా. అట్లానే మీరు కూడా చిన్నప్పుడే మమ్మీలకి రెస్పాన్సిబిలిటీ, పెద్ద అయినాక ఎవరి బాధ్యత వాళ్ళు, కానీ మీరు బట్టి వస్తుంది మమ్మీల పేరు. అంటే మమ్మీ ఇస్తా మీరు పట్టించుకోకూడదు, అంతేనా? అంతే. ఈ రోజు నుంచి మాకు కావాల్సిన మాట్లాడి కొంచెం మైక్రోవేవ్ చేయను. నాకు నేను యూజువల్గా తాగింది కానీ పొద్దున ఎక్కువ పెట్టుకున్నా. యాక్చువల్గా అయితే కొంచెం జింజర్ గార్లిక్ అయినా వేసుకోవచ్చు, కానీ పొటాటోలు కొంచెం బాగున్నాయి కదా, ఇది వేసి ఏం కాదు. అది వేసేసి లోపల జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తాను అంతే. పొటాటోస్ అవుతా ఉంటాయి, ఒక హాఫ్ కుక్ అయినప్పుడు అంతే. నీకు ఆనియన్ కుక్ అయితే అది బాగుంటుంది. ఏనా సిచ్యువేషన్ సహకరించేటట్లేదు, ఆనియన్ పేస్ట్ వేసేయమంటారు, దాన్ని చేసేయమంటారు. ఏంది ఫుడ్ ప్రాసెసర్ చేస్తాను, నేను కట్ చేయలేదు. తీసుకో, ఈ రోజు కటింగ్ అయిపోయింది బుడ్డి. ఒకటే ఫుడ్ ప్రాసెసర్ లో చేస్తే నేను ఎక్కువసేపు చేయలేదు కటింగ్లు కూడా, ఊరికి అంతా. కానీ ఎస్పెషల్లీ ఇట్లాంటి వాటిలో వెజ్జెస్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇంట్లో కూడా రెసిపీ అంటే పొద్దున్నే 10:30 కల్లా చేసుకొని ఇంకా అయిపోద్ది పని. అంటే సాయంత్రం వరకు మళ్ళీ ఏం చేయను. ఎప్పుడన్నా బయటకు వెళ్ళి వచ్చినప్పుడే అనమాట, లేకపోతే నేను ఏం చేయను అసలు. ఇప్పుడు మీరు కష్టపడి నేను చేయను అని వీడియోలో చెప్పడం నేనే చెప్పుకుంటున్నా. అవును, చేయాలి. ఎందుకంటే నేనే చెప్పాను అనుకోండి, ఇంకెవరు మీరు చెప్తారు? చాడీలు వీడియోలో చెప్తాను నేర్చుకున్నారు. చాడీలు ఏంటంటే అబద్ధం అయితే చాడీలు చెప్తాం అంటారు, ఉన్నది చెప్పటం చాడీలు అన్నారు. మమ్మీ చూడండి, తెలుగు వచ్చాక ఎంత ప్రాబ్లం గా ఉందో. తెలుగులో రీల్స్ పెట్టి చెప్పండి తెలుగు స్కిల్స్. నీకు చాడీ అంటే గాసిప్ ఏంటి? గాసిప్ కాదు, చాడీ అంటే గాసిపేనా? నాకే తెలియదే. నాకు తెలుసుకా. సరేలే, కట్ చేసి తీసుకురా. సో ఈ ఫుడ్ ప్రాసెసర్ లో చాప్ ప్యూర్ ఆప్షన్ ఉంటుంది, నేను ప్యూరే పెడుతున్నాను. జింజర్ గార్లిక్ ఉంది కలిపేసా. చాలా బాగా ఎప్పుడైనా చిన్నవి ఎక్కువ పవర్ఫుల్ ఉంటాయి. నేను చెప్పా కదా సాయితీ పేరు ఆనియన్ ఈ రోజు నుంచి మా ఇంట్లో. దాని తర్వాత ఈ రోజుకి నెక్స్ట్ వేరే రెసిపీకి వేరే పేరు పెడతాం. చూడండి ఎట్లా ఉంది. లేదా వీడియోలో పోయి చూసా, నేనేం చేయట్లేదు. ఇద్దరు అక్క చెల్లి తగ్గ చాడీలు చెప్పారు నా మీద. నేనే చెప్తున్నా నేనేం చెయ్యను, చేయలేను కూడా అని. ఇంకేం చేస్తారు? ఒప్పుకున్నాను నేను, ప్రూఫ్. ఎన్ని కావాలా నేను చిల్లీస్? అబ్బో ఎక్కువ తగిలిస్తుంది రాయితా. ఎక్కువ అయిపోతే ఏమంటారు? ఎక్కువ చేయాలా? అయిపోయింది, పేస్ట్ బాగా అయింది. ఏం చేశాను? చిల్లీస్ ప్లేస్లో క్యాలీఫ్లవర్ పెట్టాం. అవును, అవి అక్కడ లేవు కాబట్టి క్యాలీఫ్లవర్ ప్రమోషన్ ఇచ్చాను. ఇదిగోండి తెచ్చాము నేను బాగానే, ఒక 3-4 ప్యాకెట్స్ ఇట్లా అన్నిట్లో ఉంటాయని కీరాలు. క్యూకంబర్స్ ఇప్పుడు బాగుంటాయి సమ్మర్ టైంలో, అట్లా వెజిటబుల్స్ ఇంకా ఫ్రెష్గా వస్తాయి. ఫోను ఇటు తిప్పకుండా మొత్తం చేశాను. ఫోన్ తిప్పకుండా అంటే చూడనీయకుండా నన్ను అంత వాడుకుంటున్నాడు. వాడుకోండి. నువ్వు వంట చేసే మహా అయితే డేలో 30 minutes చేస్తావు. నీళ్ళు వేసావా? నేను పోయిన వీక్లో చెప్పాక మా మమ్మీ డిజైనర్, మా మమ్మీ కాదు గుడ్డు అని అయింది. మమ్మీ కాబట్టి చేసింది. అది లాస్ట్ వీక్ నాకు ఒక టీవీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అన్ని కాదు. అప్పుడు దీని మీద ఉంటాడు ఇంకో 1 week, అప్పుడు అభిద్ది. పర్లేదు. నాకు వీడియోలో ఒకటి నచ్చింది బుద్ధి ఏంటంటే, నేను కూడా నా సైడ్ నుంచి ఇది వాదోపవాదాలు వినాలంటారు తెలుగులో. ఇద్దరు సైడ్ డిబేట్ కాదు. నువ్వు ఇప్పుడు
కోర్టులో ఇద్దరు ఉన్నారు అనుకో బుద్ధి, ఆ. ఇద్దరు చెప్పేది వినాలి కదా, ఏమంటారు? అవును ఒక చేసావంటే ఒక చేయలేరు అంటారు కదా. అవును. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఎంతసేపు. ఇప్పుడు నేను వీడియోలోకి వస్తే నేను చెప్పుకోగలుగుతున్నాను రివర్స్ లో, ఇన్ని చేస్తున్నా కానీ చేయలేదు అంటున్నారు. ఏం చేస్తున్నావు? టేస్ట్ చూడండి నేను మొత్తం పేస్ట్ వేసి అమ్మ లాస్ట్ లో తీసి పేస్ట్ వెయ్యి అంతే. ఇలా టీ తెచ్చుకుంటా ఉండి అయిపోయినట్టుంది. అది మొత్తం వేసేనా నీకు ఆ టేస్ట్ అది బాగుంటుంది. ఈ చిన్న ఫుడ్ ప్రాసెస్ అది మాకు బాగా ఇది పట్టుకో తయారవ్వలేదు. చూడు నేను మొత్తం చేసి అమ్మ లాస్ట్ లో కొంచెం చేసి నేను చేసి మొత్తం నేను చేసేది గంట సేపు తీస్తారు. లేదా నీ టీ చల్లగా అయిపోతాయి. అందులో మళ్ళీ పెట్టా అయింది ఆల్రెడీ మీ దెబ్బకి. ఇది గిన్నె మార్చావు ఏంది బుడ్డి కలపటము. నేను రెసిపీస్ లో కలిపాను, ఎంత బాగా కలిపాను, నువ్వు కలుపుతున్నావు ఏంది బుడ్డి. మీరు నేర్చుకోవాలి బుడ్డి మీరిద్దరు. పెద్ద పిల్లని ఎందుకులే పాపం, పెద్ద పిల్ల పైన బిజీ ఉంది. సంజనాకి వర్క్ ఉందంటే బుడ్డి బొమ్మలాతో వచ్చేది. ఆనియన్స్ ఇప్పుడు వేస్తున్నా జింజర్ గార్లిక్ బాగుంటుంది. నేను యాక్చువల్గా డైరెక్ట్ ఫస్ట్ ఆయిల్ వేయను, ఎప్పుడు వేయను, ఏ రెసిపీకి వేయను. ఎందుకు తెలుసా? 2 రీజన్స్. అది అలాగో ఉడుకుతుంది తర్వాత, దాని తర్వాత అనవసరం గిన్నె మాడి అదంతా పైకి లెగిసి అవసరం మనకి. దాని బదులు ఇలా వేసాం అనుకోండి బాగుంది చూడండి. ఫ్లేవర్ స్మెల్ కూడా వస్తుందా? ఎప్పుడైనా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు కుక్ అవుతా ఉంటే ఇంకా బాగా స్మెల్ వచ్చింది. సో దాని తర్వాత ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మిగతా వేసేసాము. మేమే టమాటో అన్ని వేసుకోం కదా, కొంతమంది వేస్తారా? టమాటా నేను వేయను, రాయితాలోకి వేస్తాను. దీని లిడ్ అది కాదుమా, కరెక్ట్ లిడ్ కాదు కానీ ఓకే కదా. సో ఓకే బుడ్డి 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 కస్తూరి మేతి ఉల్లా ఫ్రిడ్జ్ లో, ఫ్రిడ్జ్ అంటున్నా ప్యాంట్రీలో, అది కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకో. ఓకే నేను చూడండి ఎంత పని చేస్తున్నాను. ఇది కూడా పడేసి సింక్లో పెట్టి అట్లా. నాకు రెసిపీ అయితే నాకు అదే పని అనమాట. అన్ని అక్కడ పెట్టేసి అన్ని డిష్ వాష్ లో పెట్టి తినేసి వెళ్ళిపోయి వాషింగ్ మెషిన్ లో పెట్టు బుడ్డి పెట్టు. అసలు మమ్మీ ఏంటంటే నేను చెప్పే చేసేది తెలుసు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామని, అది ముందని చెప్పింది అనమాట. తన మాట తన ఐడియా లాగా. నా మాటని మీరు పద్ధతిగా ఉన్నారని అప్పుడు అందరికి తెలుస్తుంది. కనీసం వీడియోలన్నా పద్ధతిగా ఉండండి. నో 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 వీళ్ళు విడిగానే ఎక్కువ పద్ధతిగా ఉంటారు, మీరేదో అనుకుంటారు కానీ వీడియోలోనే తక్కువ పద్ధతి. వీడియోలోనే నా మాట వినట్లేదు తెలుసా, విడిగా గమ్ముకుంటారు ఇద్దరు. వీడియోలో మాకు ధైర్యం వస్తుంది మమ్మీ. ఇంకా అందరూ అనుకుంటారు వీడియోల కోసం ఏమన్నా ఇట్లా, అది కాదు డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది ఇంట్లో. విడిగానే కుకింగ్ బ్రైన్ లాగా ఉంటారు ఇద్దరు. నేను అన్నా గుడ్డి నువ్వు నిన్న వీడియోలో చెప్దాం అనుకున్నా, కొన్ని భలే డైలాగ్ రాస్తుంటది, నేను మర్చిపోతా, చెప్దాం అనుకుంటా మర్చిపోతుంటా. పొద్దున్న నాకు ఒకటి అనిపించింది తెలుసా, ఈ ఐలాండ్ తుడిచే తొడవటానికి ప్రహ్లాదుడు గాని లక్ష్మీ నరసింహ వస్తారు కదా, అట్లా ఈ ఐలాండ్ లో దేవుడు ఎలాగ అన్నిట్లో ఉన్నాడు కదా, చుట్టూరా తుడిచి ప్రశాంతంగా నీట్ గా పెడుతున్నా, పొద్దున్న తుడుస్తున్నా మళ్ళీ. అప్పుడు అనిపించింది దేవుడు ఏంటి ఎన్ని వరాలు ఇచ్చావు ఈ రకంగా తుడుస్తా ఉన్నావు అని. దీని చుట్టూ తిరుగుతున్నా రోజు కొంచెం కొంచెం ఏం కాదు రియాలిటీ. మేమేం చేస్తున్నాం ఐలాండ్ అంత మెస్సీ కావడానికి. మనం ఏం చేయక్కర్లేదు నాన్న. అయ్యేదా మరి బుడి బంగారం కొంచెం తగ్గించేసి కాలిఫ్లవర్ కూడా వేసి, అని 50% మగ్గినాయి కదా క్యాలిఫ్లవర్. ఒకసారి మిక్స్ చేసి చూస్తాను. అయినాయి కాలిఫ్లవర్ మనం కట్ చేసుకున్నాం కదా హాఫ్, అదే వేసేస్తున్నా పెద్ద పీసెస్. కాలిఫ్లవర్ బ్రాకలీ ఒకేలా. ఇప్పుడు పసుపు కానీ ఏమి వేయలేదు, మసాలాలు చాలా ఈజీ. నేనేదో ఇలా కట్ చేస్తుంటే అనిపిస్తుందేమో కానీ అన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, ఇన్ని వేసుకోపోయినా పర్లేదు. ఆనియన్ చిల్లీస్ వేసుకొని చేసుకోవచ్చు, కొంచెం మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకొని. కాలీఫ్లవర్ పొటాటో ఆలు మటర్ చాలా బాగా చేస్తాను నేను, చాలా 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 బాగా చేస్తాను. అది కూడా చేస్తాను ఆలు మటర్. బుడ్డి టమాటాలు కూడా ఉన్నాయి బుడ్డి, ఆలు మటర్ చేసి చూపిద్దాం బుడ్డి. టమాటోస్ ఉన్నాయి కానీ మటర్ అది ఫ్రెష్ తెచ్చుకుంటాయి. అక్కర్లేదులే, ఫ్రోజన్ అయినా చూస్తారు, ఏం కాదు. ఫ్రెష్ తెచ్చుకున్నాం. ఫ్రెష్ అక్కడ ట్రేడర్ చూస్తే దొరికిద్ది కానీ అవి ఎక్కువ స్వీట్ ఉంటాయి. స్వీట్ పీస్ టీ బాగున్నాయి, నల్ల వేసుకుని బాగా పెట్టుకున్నా. పొద్దున కొంచెం ఎక్కువ అయినాయి అందుకే ఉంచుకున్నా, పొద్దున పెట్టినాయి. నేను యూజువల్గా అలా తాగను పొద్దున ఈవినింగ్, కానీ పొద్దున గంట అయింది కాబట్టి తాగుతున్నా. ఎప్పుడైనా పెట్టించారు మీ పెళ్లిలో మీ అత్తగారికి వెళ్ళాక నేను వచ్చి టీ అడిగితే సాయంత్రం ఈటాలు, అదే మాడగట్టి ఈటాలు. నేను రోజు చెప్తా, 2 పిల్లలు ఉన్నారు కనీసం ఒక్కరన్నా ఇట్లా మమ్మీ నిద్రపోయి లేసి ఒక చుక్క టీ పెట్టించేవాళ్ళు ఇంట్లో. మన నాకు రెసిపీ రాదనింది, వెళ్ళి మన దాంట్లో వీడియోలో 2 ఉన్నాయి టీ రెసిపీలు అట్టే పెట్టింది. చూడాలన్నా వీడియోలు అట్లా చూడాలో తెలియదు అని చెప్పా. సంజనారీలు చూద్దాం అనుకున్నా, అది గో 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 అది బాగుంది. మ్యూజిక్ పెట్టానండి కదా, రాత్రి చూసినప్పుడు లేదు కదా. అవును, అది ఎడిట్ చేసుకొని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టుకున్నారంట.
పెట్టిన తర్వాత నాకు లింక్ పంపించింది. అవును, ఈ గిన్నె కూడా పెట్టు బుడ్డి, లింక్ పోయినసారి కూడా పెట్టారు మన గిన్నె పెట్టినప్పుడు. ఇది ఇది బాగుంది, కలర్ కూడా బాగుంది, కలర్ బాగుంది. దాని తర్వాత వెయిట్ అంత లేదు, మరి ఆ కాస్ట్ ఐరన్ లాగా లేదు. నేను అంత వెయిట్ ఉన్నా చెయ్యట్లేదు, 1-2 కొనుక్కున్నా వేస్ట్ అనిపించింది నాకు. అయిపోయింది, టీ తాగాను, ఎనర్జీ వచ్చింది. ఇంకా సాయితీ పని చెప్తాను. నాకు ఎనర్జీ గెయిన్ అవుతా ఉంటున్నాను. ఏంటమ్మా ఐస్ క్రీమ్ తింటివే పొద్దున్నే? అందుకని షుగర్ క్రాష్ వచ్చింది, ఇప్పుడు తలనొప్పి వచ్చింది. ఎందుకంటే అది మొత్తం షుగర్ ఒకేసారి ఎక్కువ వచ్చింది. అది వెళ్ళి మార్నింగ్ షుగర్ వేసింది. అవును, సాయితీకి ఏం అక్కర్లే, ఐస్ క్రీమ్ పెడితే చాలు. అసలు ఇంకా అది ఏం నాకు అర్థం కాదు, అదేం టేస్ట్ లో. దాంట్లో 100 రకాలు, 100 బ్రాండ్లు, టేస్ట్లు. ఇప్పుడు మళ్ళీ అన్ని ఐస్ క్రీమ్ నచ్చాము. బుడ్డి నీకు టేస్ట్ జాబ్ తీసుకో బుడ్డి, ఐస్ క్రీమ్ కంపెనీలో. నిజంగానే అది అసలు మనం వాల్మార్ట్ అక్కడ నేను టేస్టింగ్ జాబ్ చేస్తే అయిపోయింది మమ్మీ. అక్కడ బెన్ అండ్ జెర్రీస్ ఫ్యాక్టరీ. కానీ నేను ఉండలేను నా చల్లు, ఆల్రెడీ వచ్చాము. చాలా కోల్డ్ గా, ఇంకా ఆడుంటాము చల్లు. బాస్టనే చాలా అంటే అక్కడ ఇంకా. ఇప్పుడు కొంచెం కుక్ అవుతున్నాయి కాలీఫ్లవర్. మిక్స్డ్ వెజిటబుల్స్ వేసేద్దాం. విడిగా వేసుకోవచ్చు, క్యారెట్, బీన్స్ అన్ని. క్యారెట్ ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, కానీ క్యారెట్ ఉన్నాయి కానీ బీన్స్ లేవు విడిగా. మిక్స్డ్ వెజ్ కొంచెం ఇప్పుడే వేసేద్దాం బుడ్డి. కానీ అదే సాయితీకి బుడ్డి, నీకు ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది బుడ్డి. నెక్స్ట్ చెప్తాదా? నాకు కూడా ఛాలెంజ్, ఇద్దరికి ఛాలెంజ్. ఏంటి కొట్టావా వాటిని? బాగా కొట్టా, కొంచెం ఇట్లా కొట్టాలి. నేను కొట్టాలి కన్నీ వచ్చింది. నేను కొట్టాలకే వచ్చినాయి. అండర్స్టాండ్. దీంతో వేసేద్దామా గిన్నెనా? ఎందుకు అట్లా పోయితాం? దొరుకుతాయి కదా మిక్స్డ్ వెజ్జెస్, ఆర్గానిక్. టీ కూడా ఇవి ఒక 2 cups ఉంటాయి, వేస్తాను నేను. ఇంకా ఏముంటాయి మనకి, వెజిటేబుల్సే కదా నాకు వెళ్ళేది. తినాలి కదా, ఏదో ఒకటి తినాలి కదా మరి. దీంట్లో ఇవన్నీ ఉంటాయి. మీరు కావాలనుకుంటే ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు. కార్న్, పీసు, బీన్స్, క్యారెట్స్ ఉంటాయి. లాస్ట్ వీక్ అన్నాం కదా కార్న్ స్టోరీనా పడేసారా? మీ డాడీ పడేసాడు, ఇంకా కొన్ని ఉన్నాయి కాకపోతే తీసేసాం కదా. వేస్తున్నామా? ఇప్పుడు ఏమైందంటే బుడ్డి, దీంట్లో వాటర్ ఉంటుంది కదా ఫ్రోజన్ కాబట్టి, ఆ వాటర్ కి కొంచెం ఇంకా అది మాడదు, కుక్ అవుతాయి, అన్ని అయిపోతాయి ఒకేసారి. మనం మొత్తం కుక్ అయినాక వేసామనుకోండి, ఈ వాటర్ అంతా అవి ఇంకా ఎక్కువ కుక్ అవుతాయి. మళ్ళీ ఫ్రెష్ అయితే కొంచెం ఫ్రెష్ అయితే కొంచెం ముందే వేసేసుకోవచ్చు. ఇవి కూడా తొందరగా కుక్ అవుతుంది. ఫ్రోజన్ ఇవి తొందరగా కుక్ అవుతుంది. అసలు చూడండి 2 కప్పులు వేసాం, ఏం లేవు. చూసావా కలిసిపోయి అసలు ఏం లేదు మరి బుద్ధి కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇలా మగ్గుతుంటది. నీకు ఒక ఛాలెంజ్, ఊరక వచ్చి మన మనిషితో మాట్లాడి వీడియో లేదో ఒక చెప్పటం కాదు. వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ డోర్లో ఉన్న వాటిల్లో నుంచి పలావ్ మసాలా, గరం మసాలా వండుతా. అది ఎందుకు అనుకుంటున్నారా? ఇంగ్లీష్ చదవటం వచ్చు, తెలుగు రాదు కానీ ఇంగ్లీష్ వచ్చు సాయితీకి. సంజన అయితే తెలుగు చదివాలకి, సంజన అనుకోండి తెలుగు చదివాలకి ఆ ఊరు బస్సు వచ్చి వెళ్ళిపోయింది. బస్ స్టాండ్ లో ఉంది, చదివాలకి వెళ్ళిపోద్ది బస్సు కూడా. అలా చదువుతాను. నేనైతే బస్ స్టాండ్ వరకు కూడా వెళ్ళను. ఎందుకని కానీ అమ్మ ఏం చేసిందంటే అన్ని మసాలాలు నేను ఎక్కువ యూజ్ చేసే ప్యాకెట్లు కట్ చేసి వీటిలో వేసింది. మేమేమో లేబుల్ మేకర్ కొందాం అనుకునే లోపల అమ్మ చేసేసింది. సో ఇప్పుడు ఏంటంటే అన్ని స్మెల్ చూసి కాదు, ఇది పులిగ్రాఫ్ అది కాదు. ఏమన్నా పులా మసాలా, కొంచెం గరం మసాలా, ఇది గరం మసాలా ఉండొచ్చు. ఎవరన్నా టేస్ట్ రావట్లేదు కాబట్టి సరిపోతుంది. చేసిన తర్వాత వచ్చారు అనుకోండి, అది పావుబాజీనో చోలేనో చేసి పెట్టుంటారు. దాని చేతి చూస్తుంటే చోలేలా ఉంది. అని గట్టిగా ఉంది. ఏమైంది? సాంబార్ బుట్టింది. సాంబారా ఇది? ఫ్రిడ్జ్ కూడా నన్ను అల్లాదిచ్చింది. ఈ సీసాలు ఫ్రిడ్జ్ లో బాగానే పెట్టి. ఇది గరం మసాలా, ఇది ఇదే పులావ్ మసాలా, ఇది చాట్ మసాలా. ఉన్నాయి అవి 2. ఈ 2 లేదు. తెచ్చామా? ఒకటి బిర్యానీ, ఒకటి పులావు, ఒకటి ఇది గరం మసాలా. అంటే నేను నిజంగా చెప్తున్నా, ఈ 2 వెళ్ళిపోయినా సూపర్ గా ఉంటది. మనం ఊరకు అనుకుంటాం కానీ బుడ్డి, దీంట్లో కస్తూరి మెతి తెమ్మంటే తాలేదు, అది కొత్తిమీర, మింటి కూడా తీసుకురా. లోపల ఫ్రెష్ చెప్పి వచ్చి ఒక 4 ఆకులు ఇచ్చినట్టున్నాయి. ఆ 4 ఆకులు ఏం వస్తాంలే. ఈసారి మా టాలెంట్ కొంచెం పెరిగింది తెలుసా బుడ్డి.
నీకు విషయం తెలుసా, ఏం చేసావు? మన గార్డెన్ లో సిలాంట్రో కూడా రాబోతుంది. కొత్తిమీర ధనియాలు వేసాను మొన్న, అవి ఫాస్ట్గా వచ్చిన్నాయి మెంతుల కన్నా. సాయితి హెల్ప్ చేయను నాకు. తెచ్చాను ఏం అది వాటర్ కడిగేసే కాబట్టి కొత్తిమీర కడిగి తీస్తాను. సో వాటర్ పెట్టేసి దాంట్లో సరే ఒకసారి వాష్ చేసి తీసుకురా. అప్పుడు ఇది మింట్ నానా ఒకేసారి వేద్దాం లేదా, లోలో పెట్టేసాను ఒకేసారి. అవి రెండు కూడా మీరు వేయక్కర్లేదు, ఊరిక మన ఇంట్లో ఉంటే వేసుకోండి, అసలు లేకపోతే ఏం ఆలోచించద్దు. శుభ్రంగా ఈ డ్రైడ్ మింట్ అది పుదీనా కొత్తిమీర కస్తూరి మేతి ఈ మూడు వేయండి, సూపర్గా ఉంటుంది ఫ్లేవర్. మసాలాలు వేయాలి కదమ్మా? వేసేనా, సిమ్లో పెట్టాను. మసాలాలు కాదు, ఈ సిలాంట్రో. ఇది యాక్చువల్గా కొత్తిమీర కదా, నేను ఎక్కువే కట్ చేస్తున్నాను. దీంట్లోకి వేస్తాను పులావ్లోకి, దాని తర్వాత రాయితాలోకి వేస్తాను అనమాట. నాకు ఇష్టం కొంచెం ఎక్కువ వేసుకుంటా. వాటర్ బాగా పోసిస్తే గిన్నెలో వేసుకుంటాం. ఇదిగోండి, ఇది కొంచెం తగ్గించుకోండి, మన చేతులు కాలుకుండా ఉంటాయి, వదిలేసేది మొత్తం వేసినాక. ఇది మింట్, డ్రైడ్ మింట్. డ్రైడ్ మింట్ చాలా పవర్, సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. 1 స్పూన్ చాలా సరిపోద్ది మనకి. సో మీకు డ్రైడ్ మింట్ లేకపోతే ఫ్రెష్ తీసుకోండి. ఫ్రెష్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇంకా ఫ్రెష్ ఎప్పుడు అవైలబుల్ ఉండదు కదా. ఇప్పుడు ఇంకా గార్డెన్ లో వచ్చేస్తుంది లేండి, ఆ ఒక్క కొన్ని అదేముంది వస్తూ ఉంటుంది కదా మనకి. ఈ ఇయర్స్ బాగానే, మళ్ళీ ఇప్పటి నుంచి బాగానే ఉంటుంది. తర్వాత ఇది కస్తూరి మేతి, ఇది ఓకే, ఇది కంపల్సరీ వేసుకోండి. ఏంటి మమ్మీ? ఈ మధ్య ఒకటి చూసాను బుడ్డి, రోజుకి 7 grams తింటే షుగర్ తగ్గిపోయిందంట. షుగర్ లేని వాళ్ళకి షుగర్ తగ్గిపోతాయలా? రాదు. షుగర్ లేని వాళ్ళకి, నీలాంటి వాళ్ళకి ఐస్ క్రీమ్ తిన కానీ ఇదే బుడ్డి ఐస్ క్రీమ్ లో వేసిస్తాను బుడ్డి నీకు. నో థ్యాంక్స్. షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉంటే 7 grams వేసి చేస్తాను. నువ్వు అంత ఎక్సైట్ చాలా గమ్గా ఉండు, చాలా మంచి ఐడియా వచ్చింది. ఇంకా ఒక కూర చేయొచ్చు కదా అనుమతులు. అప్పుడు నేను ఐస్ క్రీమ్ తినాల్సిన పని ఉండదుగా. ఎందుకు ఉండదు? ఐస్ క్రీమ్ తింటే షుగర్ పెరిగిద్ది, అప్పుడు ఇది తిని కంట్రోల్ చేసుకోవచ్చు. పెట్టే ఇంక నుంచి బొడ్డ పిల్లకి ప్రతిరోజు 7 grams కస్తూరి మేతి, పొద్దున 7 ఈవినింగ్ 7 కట్టబోతుంది. చూడండి వీడియోలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చుంటాయి. నీకే ప్రాబ్లం కంట్రోల్లో వస్తే అప్పుడు నేను కామ్గా ఉంటా. షుగర్ లెవెల్స్ హైలో ఉన్నాయంట, అప్పుడు అరుస్తాను, యాక్టివ్గా ఉంటా. ఇదిగోండి కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసాను, మళ్ళీ కొంచెం వేసుకున్నాను, కలిపేసుకున్నాను. ఇంకా ఇప్పటివరకు సాల్ట్ వేయలేదు బుడ్డి, అవి 2 కూడా ఇచ్చేస్తాను. కొంచెం వేసేస్తాను, స్పూన్ ఇస్తాను. గరం మసాలా, పులావ్ మసాలా దాంట్లో స్పూన్ కావాలా? లేదు మా అవసరం లేదు, ఇట్లా మొత్తం వేసేస్తాం. చూడు నేను అంత మంచిదాన్ని వేసి బౌల్లా ఉంచేయమంటారు ఇంట్లోనే. అది గరం మసాలా కదా, 2 spoons. చిన్న చాలు చాలు నాన్న. టమాటాలు తీసి అదే స్పూన్తో పెట్టాయి, మళ్ళీ ఇంక 2 స్పూన్లు వేసుకుని సేమ్. ఇదేమో పులావ్ మసాలా. ఈ స్పూన్లు బుడ్డి వాటికి వస్తాయి. తాలింపు డబ్బా ఉంటుంది చూడు, వాటిలో ఇస్తాను. వాటిలో ఇచ్చిన స్పూన్లు అయ్యే వాడాం కదా ఎక్కువ. సాయితి ఒక 4.5 cups వాటర్ తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత రైస్ వేద్దాం. ఇదిగో డ్రై చేసి తీసుకున్నాను నా రైస్, కొంచెం రైస్ ఫ్రై అవనిచ్చేసి వేసేద్దాం. వాటర్ దీంట్లో వేసి అంత పెద్దది ఎందుకు నాన్న? 4.5 cups అంటే చాలా ఎక్కువ వాటర్ కదా. అది సరిపోయింది. ఇదా అది దాని కిందది, దాని కింద. ఎందుకు నా కిచెన్ అట్లా పాడు చేస్తారు? ఈ కిచెన్ కాదు, మేము కూడా ఉన్నాం కిచెన్లో, కమ్యూనల్ కిచెన్ ఇది. ఆ మూత దాన్ని దీన్ని ఇది 4 cups ఎగ్జాక్ట్లీ మేము మెజర్ చేసుకొని ఉంచుకున్నాం ఒకసారి. అది మెజర్మెంటే 4 cups. ఆ మ్యాంగోస్ ఎక్కడ పెట్టాలి నాకు అర్థం కాలేదు బుడ్డి, అక్కడే ఉంచాను. ఈ మేము ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు తెచ్చుకున్నాము, చాలా బాగున్నాయి మ్యాంగోస్. ఇంకో 2-3 రకాలు తెచ్చారు మ్యాంగోస్ అయితే. ఈ లాస్ట్ వీక్ తెచ్చినాయి, కొంచెం రైప్ అయిపోయినాయి కదా. ఆ రీల్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ వీక్ బాగున్నాయి అని చెప్పింది సంజన, నాకు చాలా నచ్చినాయి. అండ్ ఇప్పుడు ఇన్ని తెచ్చారు, ఇంకా దేవుడి దగ్గర కూడా పెట్టున్నాయి. ఈ మ్యాంగోస్ ఏమో వేరే సైడ్ ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. మొత్తం అన్ని కలిపితే 36 ఎన్నో ఉన్నాయి, 3 ఉన్నాయి. వాటర్ మెలన్ 2 తెచ్చుకున్నా, నిన్న ఒకటి కట్ చేసాం, ఇంకొకటి ఉంది. ఆల్రెడీ ఇంకోటి బేసిక్లీ ప్రతి వీక్ వెళ్ళక ఇంట్లో ఇంకొక వాటర్ మెలన్ ఉంది, సో 2 వాటర్. నేను ఆల్రెడీ పెరుగు మళ్ళీ తోడేసి పెట్టుకున్నా సాయంత్రానికి, అంటే 2 పూటలు అయినా అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. పొద్దున సాయంత్రం పొద్దునని ఉన్న పెరుగు ఇప్పుడు రాయితాలోకి అయిపోయింది కాబట్టి వేసాను అంతే. అవును, టమాటా బోల్ రాయితాకి తీసుకురమ్మా. మర్చిపోయా బుడ్డి టమాటా. సాయికి టమాటా తీసుకురా.
ఆనియన్ ఇంత సరిపోయింది, సాయంత్రం మళ్ళీ చేసుకుందాం. వస్తావా ఒకటి కలుపుతావా? నేను కలపకపోతే ఇది అసలు సరిగ్గానే రాదు. చేయి జాగ్రత్త సరిగానే. ఇప్పుడు వీళ్ళు మామూలుగా సాయితి మనం అనుకుంటాం కదా చాలా వేసాం కూరగాయలని, ఇదన్నీ చేసిన తర్వాత రైస్ ఆ మాత్రం కూర తింటాం అన్నమాట. ఇప్పుడు బేసిక్ గా అవును అంతేగా. ఇప్పుడు మీరు నాకు కూర చేయలేదని చెప్పదు, ఇదంతా కూర బేసిక్ గా. నేను అంటానా ఎప్పుడైనా బిర్యానీతో కూర చేయలేదని? ఇదే మాడలేదు కదా అడుగునేమి, అవ్వలేదు మేము అవ్వదు అవ్వలేదు. ఇప్పుడు మనం ఇందాక 2 cups సాయితీ నానబెట్టింది కదా, ఆ రైస్ నేను ఉంచేసాను, వాటర్ అన్ని ఉంచేసి తీసుకొచ్చా బుడ్డి. చూడండి నేను కడిగి పెట్టాలి, అంత బాగుంది రైస్ తెల్లగా. ఎక్కడ కడిగి పెట్టావు? నానబెట్టావు, కడిగి పెట్టింది నేను నానబెట్టాలి కంటే తెల్లగా బలైంది రైస్. నానబెట్టాలి చల్లగుందా? నేను పనిలో గిన్నెలు కూడా కడిగి పెడితే నీట్ గా ఉంటాయి. కడిగి పెడితే రాదు, నానబెట్టాను. 4.5 cups ఉన్నాయి వాటర్. ఏంది అన్నీ కనిపిస్తుంది నాకు? ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను. నువ్వు ఛాలెంజ్ కాదు కానీ అట్ట కాదు, కలపాలి రైస్, అప్పుడు పొడిగా వచ్చింది లైట్ గా. ఇలా అంటే సో వేసేసి కొంచెం ఒక్కసారి నాన్న చేస్తావా? పొడిగా వస్తుంది అన్నం, లేకపోతే రాదు. అది పడుతుంది కదా, ఆ బటర్ దీనికి పట్టుకుంటుంది రైస్ కి. అదే అవును. వాటర్ వేసిన తర్వాత సాల్ట్. మేమైతే ఇలానే చేసుకుంటాము. మళ్ళీ మీరు ఇది ఎక్కువైందని అలా కాదు, వెజిటేబుల్స్ మాకు ఎప్పుడు ఎక్కువ వేసుకోవటం అలవాటు. సో మీకు నచ్చకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు అంతే. ఇంకా అందుకంటే ఏం తగ్గిస్తాము దాంట్లో? క్యాలీఫ్లవర్ సగము, పొటాటోస్ అంతే కదా. బేసిక్లీ ఏంటంటే చాలా హెల్తీ కూడా, అంటే జస్ట్ అన్నం కర్రీ తినేటట్టే కదా, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, ఇంక పాపం దాన్ని అలా అల్లాడించుకుంటాం మనం. వాటర్ వేసి టీ సాల్ట్ లోపల. నిన్న డాడీ హోల్ ఫుడ్స్కి వెళ్ళొచ్చాడు. నిన్న కాదు, 3 days లాస్ట్ వీక్ లో. సాల్ట్ అయిపోయింది అప్పుడు హోల్ ఫుడ్స్ పంపించి సాల్ట్ మళ్ళీ అది తెచ్చాము. ఐస్ క్రీమ్. ఈరోజు నేను కొత్త డ్రెస్ తెలుసా? నువ్వు ఎందుకు వేసుకోవాలి మమ్మీ? నేనేమో ఉన్న అవుట్ఫిట్స్ కానీ మళ్ళీ పై వరకు ఎవరు ఎక్కుతారని కింద ఉన్నది వేసేసుకున్నా. నేను చెప్తా బుడ్డి వేసుకో, బుడ్డి ఏం చేసుకుంటావు? ఆ క్లాజెట్ వేసుకుంటుంది. ఎవరు తీసుకుంటా, ఎవరు తెస్తామా మళ్ళీ పైన వరకు వెళ్ళి దాన్ని. ఎన్ని ఉంటాయి తెలుసా అసలుకి? సరే అది వాటర్ వేసాక వేయాలమ్మా. కొంచెం బాయిల్ అవ్వాలి వాటర్, ఈ లోపల అది మగ్గుతుంది. ఇది సాల్టెక్ సాల్ట్. యాక్చువల్లీ కాస్ట్కోలో కూడా సాల్టెక్ సీ సాల్ట్ అమ్ముతున్నారు అంతే. కానీ డాడీ చూసాడు ఒకసారి, అది మనం వెళ్ళినప్పుడు లేదు బుడ్డి, లేదు లాస్ట్ టైం. టమాటోలు బాగా కట్ చేయాలి, మధ్యలో దీత మర్చిపోయాను తీస్తా. ఇప్పుడు దీనికి ఒక టెక్నిక్, నువ్వు మమ్మీతో పెట్టుకోబట్టి, మమ్మీ తెలియట్లేదు ఎక్కువ. అది మొత్తం లేకపోతే మీరు తినలేరు, మీ సిస్టర్ నువ్వు ఇద్దరు గోల్ వస్తారు. సో రాయితాల మధ్యలో తీసేస్తే అప్పుడు బాగుంటుంది. టమాటో సీడ్స్ లేకుండా ఎక్కువ. ఆ లోపల దాన్ని పెరుగు దమ్మంటాను. సో కొంచెం పెరుగు వేస్తున్నాము, కొంచెం మొత్తం వేయాలి. ఆల్రెడీ తోడేసాను సాయంత్రానికి కూడా. ఒక పెద్ద టమాటా అన్నమాట, మొత్తం కట్ చేశాను. టమాటోస్ ఈ బాగున్నాయి కూడా, గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి. గ్రీనీ కూడా తెచ్చాం ఒకసారి. ఈసారి గ్రీనీ ఒకసారి పచ్చడి చేసుకుందాం, మనం కూడా చేసుకోవాలి. చాలా రోజులు దొరకాయి కదా తీసుకోవాలి గ్రీన్ టమాటో. మనం రైస్ ఆల్రెడీ స్లోలో పెట్టేశాను, బాగా పట్టేసింది మొత్తము. అది మనం వేసిన మసాలా అని. ఇప్పుడు చూడు, నేర్చుకో మమ్మీ అంత జాగ్రత్తగా వస్తుందో, నేర్చుకో. నాకెందుకు నేర్చుకో, గంట మీద అట్ట పోయకూడదు, పైన పడిద్ది. నువ్వు చేయి మమ్మీ, నువ్వు బాగా చేస్తావు, నేను నేర్చుకోవాల్సిన పని ఏమి లేదు. అప్పుడు ఇప్పుడు చూడు అంత బాగా వేస్తాను, వేసిద్ది సాల్ట్. చూడండి ఇప్పుడు బీపీ లేని వాళ్ళకి మీరు అసలు స్కిప్ బీపీ లేని వాళ్ళకి లో బీపీ వచ్చింది సాయితీ సాల్ట్ దెబ్బకి. స్కిప్ చేయద్దు మీరు ఈ పార్ట్ ఆఫ్ ద వీడియో. అంత 2 spoons వేస్తుంటాను. వెయ్యి సాల్ట్ ఎట్టేస్తానా? అది చూసారు కదా, లో బీపీ గ్యారంటీ. అంత వేస్తాను కదా, కొంచెం తగ్గించలేదు. 3 spoons సాల్ట్. తూనే కదా, ఇది రెండోదేగా. ఇది రెండోది. అది 3 అంటున్నా, నాకే భయం వేసింది. 3 వేస్తున్నాయి. చాలా చాలు, ఇంకింతే. బుడ్డి పులావ్ రెడీ బుడ్డి, 5 minutes లో. ఇప్పుడు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, కావాలంటే క్యాష్యూస్ వేసుకోవచ్చు, ఇంకంతే. దీంట్లో క్యాష్యూస్ వేస్తాం కానీ సంజన క్యాష్యూ క్యానమీ ఎవరైనా ఉంటారంటే సంజన. క్యాష్యూకి పీనట్స్ కి సంజనకు అసలు ఇష్టం ఉండదు.
అందుకని మేము ఇంకా పీనట్స్ క్యాషూస్ అవాయిడ్ చేస్తాను నేను చాలా వాటిలో. అంతే కదా నాన్న? బాగుంది కానీ మమ్మీ ఈరోజు సాయంత్రం బొరుగులు ఉప్మా చేసుకుంటాం. ఇప్పుడు బిర్యానీ, ఇప్పుడు పులావు, ఇంట్లోనేమో వంకాయ టమాటా కూర, ఇడ్లీ పిండి, దాని తర్వాత నా బ్రెడ్లు తెచ్చి పెట్టున్నాయి. మళ్ళీ అంటే ఉప్మా చేస్తుంది. ఇప్పుడు నేను ఇంకా ఎన్ని చేస్తున్నా చూడండి, ఫ్రిడ్జ్ తీయండి, ప్రూఫ్ ఉంది. అవన్నీ ఉన్నా కూడా బొరుగులు ఉప్మా ఉందా? ఉంటుంది బొరుగులు ఉప్మా. లేదు ఎంత పెద్ద ప్యాకెట్ వేసుకొచ్చుకుంది, ఇంత ఎత్తునుంది అది. చూపిస్తాను ఆగండి ఒకసారి మీకు. నిన్న నేను డాడీ ఇండియన్ స్టోర్ వెళ్ళాను. నా ఎత్తునుంది బుద్ధి ఆ ప్యాకెట్. దీంతో రెసిపీ చేసి చూపిస్తాను మీ అందరికి. నాకు అనిపించింది మా అక్కడ నేను అంత కష్టపడి తెచ్చానో తెలుసా, లాడర్ ఎక్కి మరీ తెచ్చా. యా, వీళ్ళు కొంచెం ఆ బ్రాండ్ కొద్దిగా ఫేవరెట్ లేదు, అప్పుడప్పుడు కొంటా ఉంటారు. పెద్దది ఉంది కదా, అది తెచ్చుకుందాం. తెచ్చుకున్నాం బుడ్డి. ఈ లోపల అది కొంచెం మీడియంలో పెట్టాను. ఈ లోపల నువ్వు ఏం చేస్తావంటే రాయితలో కొంచెం గ్రీక్ ఒకటి వేసేసి అదే మీరు చేసేటట్టు చేయండి. నాకెందుకు పని చెప్పడం, పని కటింగ్ బోర్డు పెద్దది కొనాలంటుంది బుద్ధి. అవి కొనేది అక్కడ చోట తీసుకెళ్ళాలి, దాచి పెడతాను. దాచి పెట్టడం అంటే అది కొనాలి, సెట్ చేశాను. వేరే దాంట్లో చేస్తా, మళ్ళీ చెయ్యే వాడతాయి, బాగుంటాయి, మీడియంగా ఉంటాయి. బుడ్డి ఫ్రంట్ డోర్ అది బాగుంది, ఫ్రంట్ డోర్లో లోపల స్థలం ఎందుకని మార్చాలి. చిన్నగా కట్ చేసేస్తున్నా. గ్రీక్ యోగర్ట్ నేను బాగుంటది. రాయితాలో గ్రీక్ యోగర్ట్ వేసుకుంటే అట్లా వాటరీగా లేకుండా గట్టిగా ఉంటది. ఓకే బుడ్డి, చూస్తాను మమ్మీ. నేను డోంట్ వరీ. వస్తుంది బుడ్డి, లోలో పెట్టేస్తా. సంజన చేసిందా? బుడ్డి మీడియంలో పెట్టు. నీ ఫోన్ చేస్తుందా? నీ ఫోన్ అది. అదిగోండి అలెక్సాకి చేస్తుంది. Yeah. What are you guys doing? We're making pulao, Sanjana. With raita పెద్ది. అర్థమైంది చేసేదా? రాయితా మిక్స్ అవుతుంది నాన్న, పులావ్ ఉడుకుతుంది పెద్ది. టేస్ట్ ఇంకెవరు రావట్లేదని బాధపడుతుంది పెద్ది. నేను వస్తాను, పర్లేదు. పర్లేదులే సంజన, ఏం వస్తాలే పాపం కింద వరకు. ఇట్స్ ఓకే, వస్తాను. ఏం వస్తాలే సంజన. నీకు 2 ఇడ్లీ బయటికి పంపిస్తాలే నాన్న, పైన పాపం. కొంచెం వాటర్ 2 ఇడ్లీ. ఇడ్లీ ఇప్పుడు ఏమవుతావు? సరే నేను వస్తాను. సంజన వచ్చి ఇప్పుడు మాకు టేస్ట్ ఎలా ఉంది చెప్పబోతుంది. పెద్ద నువ్వు వీడియోలో ఉన్నావు పెద్ద. ఎండ్ కూడా చేసింది. ఫాస్ట్ గా రావాలి నిజంగానే, ఇడ్లీ పంపించేలాగున్నారు. సిచ్యువేషన్ వస్తుంటే ఆ కీర మనం తినాలి అనిపించేటట్టుంది. అవును, ఎక్కువ అయింది. తిందాం లేదు, దానికోసం నువ్వు అక్కడ పెట్టావు కదా. 2 మినీ కీరాస్, ఒక హాఫ్ ఆనియన్ అండ్ ఒక టమాటో. ఏమేమి వేసావు దాంట్లో? ఇంకా గ్రీక్ యోగర్ట్, మామూలు పెరుగు. మీ గ్రీక్ యోగర్ట్ లేకపోయినా మామూలు పెరుగు వేసుకోండి. ఇంకా కొంచెం కొత్తిమీర వేయబోతున్నాం. చాట్ మసాలా వేస్తాను, తెచ్చుకున్నాం ఆల్రెడీ. చూడండి నా పక్కనే. ఇది చాలా బాగుంటుంది ఫ్లేవరు, వేసేసుకోండి. కొత్తిమీర ఏం కాదు. ఈ కీర చేసాను తిన్నావా? ముగ్గురు తిన్నావా? 3 4 ఉన్నాయి ఇంకా చాలా. ఇంకా అవన్నీ తింటే అన్నం తినాలి నాన్న, అన్నం తినండి. బాగానే చేస్తారు. చిల్లీస్ కూడా వేస్తాం, మర్చిపోయా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, క్యారెట్ వేయని తెలుసా? క్యారెట్ వేస్తే వీళ్ళకి నచ్చదు రాయితాలో. కలర్ మారుతుంది అంటే ఎప్పుడు వద్దంటారు. నేను టమాటో, ఆనియన్, చిల్లీ, కొత్తిమీర. చాలా మంది బుడ్డి దీనిపైన ఏమేంటో పెట్టి దాన్ని టైట్ చేయడం అన్ని చేస్తారు కదా. నేనేందో మరి అంత వెరైటీగా డిఫరెంట్ గా ట్రై చేయను ఎప్పుడు, అందుకే టేస్ట్ బాగుంటాయి అనుకుంటా బుడ్డి కదా. మమ్మీ అంత బాగా చేస్తుంది కదా. అబ్బా, ఎందుకంటే అంత సింపుల్ గా చేసుకుంటే అంత బెటర్ మనకి కదా. సింపుల్ గా చేస్తే బాగుంటుంది. లైఫ్ ఈజీ చేసుకోవచ్చు మనం అప్పుడు. ఇంకా ఆల్రెడీ స్పూన్ ఉంది అట్లా. ఏం వస్తుందా? చాట్ మసాలా. చాలు, ఇంకా చాలా అంటే ఎక్కువ ఇది. జీరా పౌడర్ వేసుకో కొద్దిగా, కొంచెం ఎక్కువనే వెజిటబుల్స్. అదిగో చూడండి, నాకే చెప్తున్నారు ఎదురు చెప్పకూడదు బుడ్డి, వీడియోలో చెప్పకూడదు బుడ్డి. మంచి వాళ్ళు అనుకుంటున్నారు అందరూ. వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటుంటే వీడియోలోనే ఎదురు మాట్లాడుతున్నారు. నాకే అది నచ్చట్ల పద్ధతి. ఇదేమన్నా
సినిమా తీస్తున్నావా ఇంటి పద్ధతి కావడానికి? తీస్తాను బుడ్డి. ఇది యాక్టింగ్ కాదు బుడ్డి. మమ్మీ. ఎగ్జాక్ట్ కరెక్ట్గా చెప్పింది. ఇది రియల్ లైఫ్ కదా, మనం అంత యాక్ట్ చేద్దాం ఉన్నాయి, వర్క్ అవ్వవు, ఎక్కడో చోట కనిపిస్తాం. తిను. దిస్ ఇస్ జీరాక్షినా. అదే కలర్ తెలుస్తుంది. చాలు, ఇంకా చాలు నాన్న, వేయద్దు. చాలు చాలు చాలు. చూడండి ఎట్లా అసలు వినట్లేదు. నీ ఎంగిల్ నువ్వే తిని. పాప సన్ని నా వస్తాయి 2 ముక్కలు ఇస్తాను తింటారు పాపం. మీ నాన్నకి ఒక ముక్కి లేకపోతే. మీ నాన్న కీరా ఇష్టం లేదని చెప్పాడు ఇప్పుడు వీడియోలో. అవును, డాడీ కీరా ఇష్టం ఉండదు, పలావ్ ఇష్టం ఉండదు, బిర్యానీ ఇష్టం ఉండదు, రాయితా ఇష్టం ఉండదు. అన్నీ చేసుకొని మీరే తినండి. అదే పాపం ఇష్టం ఉండదు డాడీ. నీకేం చేయాలి ఇంకా? పొద్దు నుంచి వెయిట్ చేస్తారు అనమాట. చెయ్యండి ఇద్దరు వచ్చి, నేనన్నా కొంచెం బిర్యానీ అదే నేను తింటాను, ఏం చేస్తాను తెలియదు కదా, చేస్తా అని చెప్పాం కానీ పొలావ్ ఏదైనా ఒకటే కదా, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి. చెయ్యండి కొంచెం తింటాను అంటున్నాడు మీ నాన్న. ఎందుకు ఇష్టం లేకుండా కొంచెం ఏం తింటారు? అదే కదా. బాగా బుడ్డి ఎంత బాగా చేసావు బుడ్డి, భలే ఉంది చూడండి. స్మెల్ కూడా బాగా వస్తుంది, కలర్ఫుల్గా సూపర్గా ఉంది, బాగుంది బుడ్డి నిజంగానే. అందుకనే నేను చేసిన రాయితా ఇప్పుడు అయిపోయింది మమ్మీ. బుడ్డి సాల్ట్ వేసావా? నేను అది మేము సాల్ట్ వేయము, అందుకని వేయలేదని మర్చిపోవద్దు ఎవరు. పెరుగులో ఒక దాంట్లో ఇడ్లీ పిండి దోశ పిండిలో సాల్ట్ వేయము. యా సరే ఇది మీ నాన్న పిల్ల అయితే సరే ఉంటుంది. సరే అయితే కుక్క అయినా చూపిద్దామా? ఇంకా ఏది ఎంతవరకు వచ్చింది? మిడిల్లోకి వచ్చింది. Oh, అవన్నీ okay. ఇంకొక 3-4 minutes. ఒక 5 minutes తర్వాత ఒకసారి చూపిస్తాము. టైం పెట్టుకొని చూస్తాం. ఈ లోపల ఇలా వీడియోలో చూపిస్తాను కదా, ఇలా అంటాము. నెక్స్ట్ ఇలా నువ్వు ఇదా? నాకు అది రాదు, నేను ఇలా అనుకుంటా. స్నాప్ మా నాకు రాదు బుద్ధి, నేను మీ అంత టాలెంట్ అది కాదు. snap ఈ అది. చెయ్యి ఒకటే వస్తుంది, అది? లెఫ్ట్ హ్యాండ్ పని చేయదు. బుట్టి సోఫాలో కూర్చోండి, ఏదో అమ్మాయికి రాదు, పిల్లలు ఏం తెలియదు. చూడండి 2 చేతులు నాకు రాదా మీకు? ఇదిగో నాకు రాదు. అసలు ఆ పొరు పాతుందా పేరెంట్స్ అని చెప్పుకోవటానికి? నాకు ఈ ఒక్క చెయ్యవచ్చు బుడ్డి. సరే కట్ చేయండి అర్జెంట్గా వీడియో. కాదు నాకే రాదు అసలు. పెద్ద పిల్ల తెలీదు, అడుగుదాం వచ్చినాక. బుడ్డి మళ్ళీ చిట్కే బుడ్డి క్లీన్ చేస్తాను. అయిపోయింది. నువ్వు నాకు ఒక్కటే వచ్చింది, నువ్వు క్లీన్ చేయ ముందు ఒక్కటే క్లీన్ చేసి. నాకు రాదు బుడ్డి చెయ్యి, అంటే నాలో రాదు ఉందా లేదా మీకు తెలియదు అట్లా ఎక్కువైనా. నీకు వచ్చాడా అది 2? రావు నాన్న మేము అంత నాకు. టాలెంట్. మీకు వచ్చాదండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఒక్కటే, అది కూడా ఎక్కువ రావట్లేదు చూడు. చూడండి అమ్మా అసలు ఏంది బుడ్డి, మీరు రౌడీ రాళ్ళు అయ్యారు ఇద్దరు. ఏమి మధ్యలో మిక్స్ కూడా చేయాలి, ఇప్పుడు చేయాలి మధ్యలో ఎలా ఉందని, మళ్ళీ మిక్స్ చేస్తే బాగుంటుంది బుడ్డి. ఆ కొత్తిమీర ఉంటుంది కదా నాన్న, అది కూడా. వాటరు ఎంతవరకు వచ్చింది? అదిగోండి అయిపోయింది. కొంచెం ఉంది, ఒక 2-3 minutes కొంచెం వాటర్ ఉంది. కానీ ఇది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా నేను చాలా బాగా వేసాను. ఎక్కువైనా బాగుండదు నాన్న. అవును, ఇలానే మిక్స్ చేసుకోవాలి. మనం గబగబా అటు ఇటు కలిపామనుకో బుడ్డి, అప్పుడు సంజనాకి నచ్చదు. ముద్దగా సంజనాకి రైస్ లాగా ఉండాలి పెట్టుకున్నప్పుడు. ఈసారి మా తోటలో కొత్తిమీరతో రెసిపీ చేస్తాం, అంటే పైన గార్నిషింగ్ వెళ్ళండి, అది కూరలు చేస్తే అంత పచ్చళ్ళు చేస్తే అంత రాదు. ప్లేట్లో తెచ్చుకునేటప్పుడు చూపిస్తాం. సంజన అదే అప్పుడు సంజన ఏంటంటే యా అయిపోయింది, ఇంకా ఆపేయాలి అనుకుంటా. నాకు కూడా పెట్టండి ఒక ముద్ద. పెట్టండి, ప్లేట్ కూడా తీసాను. కాల్పుదేమో. ఇక చూడండి మనం 1 cupకి 2 cups వాటర్ వేసింది. నువ్వే చెప్పు పెద్ది. స్టార్టింగ్ నుంచి నువ్వు అసలు లేవు కదా దీంట్లో. కింద పెట్టుకున్నాను, ప్లేట్ బరువుగా ఉంటుంది, చాలా బరువు ఉన్నాయి ప్లేట్లు అవి. మేము చేతితో తింటున్నాం, సంజన స్పూన్ పెట్టింది. బాగుంది. బాగుందంటే ఎలా ఉంది సంజన? టేస్ట్ తక్కువ ఎక్కువైనాయా? చాలా బాగుంది, కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కూర కూడా ఏమక్కర్లా, రాయితాలు అన్నీ వేసాము, దీంట్లో అన్నీ వేసాము, సరిపోతాయి. అందరూ చేసాము, అందరూ డిఫరెంట్ చేసుకుంటారు బుద్ధి. ఎన్ని పొలావులు ఎన్ని బిర్యానీలు ఉందా. అవును, ఎవరి స్టైల్ వాళ్ళది. చాలా ఫ్రెష్గా, లైక్ వెజీస్ ఎక్కువ ఉన్నాయి కదా, సో బేసిక్లీ కర్రీ అండ్ రైస్ అట్లా తింటున్నట్టు. అండ్ తినేటప్పుడు కూడా ఇట్లా వేడిగా తింటే ఇంకా బాగుంటుంది. మేము యూజువల్గా చేసుకుంటే అట్టే తినేస్తాం ఫస్ట్ ఒక రౌండ్ మట్టికి. మిగిలింది ఉంటే అప్పుడు తప్పదు, ఎలాగో తినాలి. అంతేనా బుడ్డి? ఇంకేమన్నా చెప్పాలా నేను? నాకైతే మేము మామూలుగా బాస్మతి రైస్ ఎప్పుడు మామూలుగా కూడా తినేస్తాము కదా, సో రైస్లో ఎక్కువ డిఫరెన్స్ తెలిసేది కాదు. కానీ ఒక 2-3 weeks అగో రైస్ బాస్మతి రైస్ అయిపోయింది,
సో వేరే సోనా మసూరి ఉంటే దాంతో చేసింది మమ్మీ ఒకటి. నేను అన్నాను అవి వాడదా ఉన్నానా, ఆ రైస్ చాలా రోజుల నుంచి ఉన్నాయి, కొంచెం వాడుకుందామని పెడితే వైట్ రైస్ లాగా తింటే నా స్టాప్ గా తింటుంది, మాటలు కూడా మాట్లాడట్లేదు. పెద్ద కూర్చొని బాగుతున్నా ఇంకా అయిపోయిందా? సో నా స్టోరీ నాకు ఫినిష్ చేయండి. చెప్పు నాన్న చెప్పు. సో అప్పుడు అది ఆ రైస్ తిన్నప్పుడు తెలిసింది బాస్మతి రైస్ అంత టేస్టీగా ఉంటుందని. అప్పుడు డిఫరెన్స్ బాగా కనుక్కున్నాను. సో డెఫినెట్గా ఇట్లా బిర్యానీస్ అట్లా చేసేటప్పుడు ఈ రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది. ఈవెన్ రెగ్యులర్ గా కూడా మాకెందుకో మనం తినేది ఎలా రైస్ కొంచెమే కదా, ఇవి వేసుకొని తింటుంటే ఫ్లేవర్ భలే ఉంటుంది. ఈవెన్ దాల్ వేసుకున్నా, కొంచెం జీరా వేసుకొని జీరా రైస్ లా చేసుకున్నా బాగుంటుంది, ఏ కూరలతోటైనా. ఇంకొంచెం లెమన్ ఉంటే చాలా బాగుంటుంది. మేము వేసుకుంటాం యూజువల్ గా, కానీ ఈ రోజు లేదు. అవును, జస్ట్ పైన ఇక మనం సపరేట్ గా ఏమి సాలెడ్ ఏం కట్ చేసుకోక్కర్లేదు, అన్ని వేసాం దీంట్లో, టమాటాలు అన్ని మళ్ళీ కటింగ్ చేసుకోక్కర్లేదు. సో ఈ రెసిపీ అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు, కిడ్స్ అందరికీ నచ్చింది. ఎందుకంటే జస్ట్ వెజీస్ అండ్ రైసే కదా, అండ్ ఇట్స్ సూపర్ ఈజీ టు డూ. సో మీకు కూడా ఇది రెసిపీ నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. We'll see you tomorrow in another video. Bye. Se acabó. Free drinks in the house.